విజయ్ సార్. సార్, ఎస్ సార్. సార్. యాక్చువల్లీ ట్రైలర్ చూసినప్పుడు నాకు చూడాలనిపించింది సినిమా. థ్యాంక్ బట్ యూ సార్. థ్యాంక్ యూ. తెలుగులో వస్తుంది కాబట్టి ఐ డిడ్ నాట్ సీ. బట్ ట్రైలర్ చూస్తే ఒక లైన్ అయితే క్లియర్లీ ఒక వైఫ్‌కి, మదర్‌కి మధ్య శాండ్‌విచ్ అయ్యే సన్ క్యారెక్టర్ అని అనిపించింది. అండ్ మీ దట్స్ మీరు వన్ లైన్ ఆఫ్ ద స్టోరీ సార్. యాహ్! ఇప్పుడు రియల్ లైఫ్‌లో ఆ ఫార్ములా మీరు ఫిగర్ ఔట్ చేసారా? హౌ టు బ్యాలెన్స్ బిట్వీన్ వైఫ్ అండ్ మదర్ అని? సో ఫిగర్ అవుట్ చేస్తే లైఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ లేదు సార్. అది లైఫ్‌కి ఎంటర్‌టైన్‌మెంట్ సార్. వెరీ దట్స్ నైస్. ఇట్స్ ఔట్ ఆఫ్ లవ్. ఐ బిలీవ్ ఇట్స్ ఔట్ ఆఫ్ లవ్. యాహ్! బట్ ఈ లైన్ వచ్చి చాలా రిలేటబుల్ లైన్ అండి. ఐ హోప్ ఇట్ విల్ బి బిగ్ హిట్ దెన్ తమిళ్ ఆల్సో. యా వి ఆల్సో ఎక్స్‌పెక్టింగ్ దట్ సార్. థ్యాంక్ యూ. నిత్య గారు. అండ్ ఫస్ట్ క్వెషన్ ఈస్ వెరీ గుడ్ క్వెషన్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నిత్య గారు, ఇందాక మీరు అన్నారు కదా! ఇయర్లీ 2 సినిమాలే, లాస్ట్ ఇయర్ 2 సినిమాలే చేశాను దొరకట్లేదని చెప్పి. మీ విషయానికొస్తే ఒక చిన్న కన్‌ఫ్యూజన్. దొరకట్లేదని చెప్పట్లేదు కదా ఐ నేను. మీన్ స్క్రిప్ట్. యూ ఆర్ వెయిటింగ్ ఫర్ ద స్క్రిప్ట్ అని. మీ విషయంలో ఒక చిన్న కన్‌ఫ్యూజన్ వస్తది. నిత్య గారిని ఎక్కువ చూడాలనిపిస్తది. చూ ఎక్కువ చూస్తేనేమో ఆ క్వాలిటీ కాంప్రమైజ్ అయిపోద్దేమో అని చెప్పి భయమేస్తది. సో, ఇబ్బందైనా సరే మీరు తక్కువ సినిమాలు చేయడమే ఒక రకంగా మంచిది. సో స్వీట్. లేదు, నేను ఎక్కువ చేస్తే కూడా క్వాలిటీలో ఏం కాంప్రమైజ్ ఉండదు అస్సల. అలా ఉంటే డబుల్ బొనాన్సా మాకు. కానీ ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే, నేను చాలా లాంగ్వేజెస్‌లో చేస్తాను కాబట్టి మీరు ఏ లాంగ్వేజ్ అయినా చూడండి. తెలుగు కోసం We will మాత్రం always do వెయిట్ that. చేయకండి. ప్లీజ్ వాచ్ ఆల్ ద లాంగ్వేజెస్ విత్ గుడ్ టు సీ సబ్‌టైటిల్స్. యూ అండి. గుడ్ టు సీ థ్యాంక్ యూ. యూ. వెయిటింగ్ ఫర్ యువర్ తెలుగు ఫిల్మ్ నెక్స్ట్. థ్యాంక్ విజయ్ యూ సో గారు. మచ్. Thank థ్యాంక్ you. యూ. విజయ్ Please. గారు ఇక్కడ ఎస్ యా. ఎస్. తెలుగు నుంచి విజయ్ దేవరకొండ సినిమా కింగ్డమ్ వస్తుంది. ఎస్. మీ సినిమా విజయ్ సేతుపతి, ఇద్దరిలోని విజయ్ అని ఉంది. సో తెలుగు తమిళ్. విజయ్ దేవరకొండ గారికి మై ఆల్ ది బెస్ట్ అండ్ విషెస్ టు హ్యావ్ వెరీ మాసివ్ హిట్. అండ్ దెన్ వి ఆల్సో ఐ విష్ విజయ్ సేతుపతి ఆల్సో వెరీ మాసివ్ హిట్. అయితే మీ సినిమా పక్కా హిట్ అనే టాక్ వచ్చేసింది. ట్రైలర్ చూసినా, తమిళ్లో చూసినా, బడ్జెట్ అంటే కలెక్షన్స్ పరంగా. సో ఇక్కడ అతని అదృష్టాన్ని పరీక్షించుకునే స్టేజ్లో ఉన్నాడు. ఎందుకంటే ఈ హిట్ పడాలి ఆయన కింగ్డమ్. సో ఎట్లా ఆయనకి బెస్ట్ విషెస్ చెప్తున్నారు, బట్ మీది కూడా ఆడాలి కదా. But why should I compete with others when we are in the same industry? The film runs, suppose in one time, if 3 films release and everything is good, we go and watch now. I've been an actor 10, 15 years before. Before that, I used to watch films. What a film comes when you hear that the film is good, we go and watch, even if it is in other language also. So it is depends on the film. But we wish all the films should be hit. It is not only for the hero or a director. There are so many people working in the industry, and so many people depends on the industry. If one film is hit, it is very good for the industry and so many people and the families. And it is very hard work, and everybody wanted to give a hit. So I wish Kingdom for great success.